V3 న్యూస్ లక్ష్యం సమాధితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. సైబరాబాద్ లో బైక్ రేసింగ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 50 బైకులు సీజ్ చేసిన పోలీసులు. ఐపీసీ 336, 341 మోటార్ వెహికల్ చట్టం 184 కింద కేసు నమోదు. విశాఖ చేరుకున్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చల్లని కబురు తెలియజేసిన వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల రాక కారణంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండాను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్, రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంఎస్ ప్రభాకర్ రావు, ఏవిఎన్ రెడ్డి, వాణిదేవి, మహేష్ కుమార్ గౌడ్, వెంకట్, నర్సిరెడ్డి, రఘోతం రెడ్డి, దండె విఠల్, బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చల్లని కబురు వాతావరణ శాఖ తెలియజేసింది. నైరుతి రుతుపవనాల రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా కూడా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. తొలుత జూన్ 4-5 తేదీల్లో రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా ముందుగానే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఒకటి రెండు చెప్తే సరిపోతుంది.
ఈరోజు నైరుతి ఋతుపవనాలు ఆంధ్ర రాష్ట్రానికి తాకడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడాను తేలికపాటి వర్షాలు ఆంధ్ర రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అలాగే నైరుతి దిశగా కూడా మన వెస్టర్లీ విండ్స్ కూడా ఉండడం చేత మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లా వరకు కూడాను ఈ ప్రాంతం వరకు కూడాను నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినవి. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా ఇవి మరి విస్తరించడం జరిగింది. రానున్న 2-3 రోజులు కూడాను ఇంకా నైరుతి ఋతుపవనాలు ఇంకా ఫర్దర్ భూభాగాన్ని కూడా కవర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈరోజు చూసుకున్నట్లయితే కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. రానున్న 2 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత 3rd డే నుంచి కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో ఉంటూ 1 లేదా 2 చోట్ల కూడా మోస్తరు నుంచి భారీ వర్షం వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా నిన్నటి వర్షపాతం చూసుకున్నట్లయితే అవనిగడ్డ, నెల్లూరు ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. ఇంకా రాయలసీమ జిల్లాలో కూడాను ఒక భారీ వర్షం కూడా నమోదవడం జరిగింది. ఇంకా రానున్న 2 రోజులు కూడాను ఈ వర్షపాతం అనేది కొనసాగే అవకాశం ఉంది. 5 రోజుల్లో కూడాను కంటిన్యూస్ వర్షపాతం అనేది ఉండి మరికొంత భాగం భూభాగాన్ని కూడా ఈ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ వర్షాలు వచ్చేటప్పుడు కూడాను ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నాయి. అక్కడక్కడ పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ యొక్క వర్షపాతం ఉండదో అక్కడ కొంచెం ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క నైరుతి ఋతుపవనాల్లో హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉండడం చేత చాలా ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం కూడా ఎండ వేళల్లో ఉంటుంది. బట్ సాయంత్రానికల్లా అక్కడక్కడ క్లౌడ్ డెవలప్ అయ్యి మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు కూడా ఉంటాయి. పిడుగుపాటు కూడా అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది కనుక ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ చెట్ల క్రిందకు నీడ కోసం వెళ్ళరాదు. ఈ ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు మాత్రం తగినంత జాగ్రత్తగా అయితే ఉండాలి. సేఫ్ షెల్టర్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో విశాఖ చేరుకున్నారు రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి. వారికి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మాకు ప్రజలపై అపారమైన నమ్మకం ఉంది. ఎగ్జిట్ పోల్ తో మనకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల మళ్లీ మేము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ తుఫాను, ఏ సునామీ లేదు. ప్రజలు చాలా కూల్ గా ఓట్లు వేశారు. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని కూటమి సునామీలను సృష్టిస్తుందని విమర్శించారు. దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవచ్చు. ఎవరిని ప్రభావితం చేసే విధంగా నేషనల్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయని పూర్తిగా అర్థమవుతుంది. అందువల్ల ఇవన్నీ పట్టుకోవాల్సిన పని లేదు. తప్పకుండా 36 గంటల్లో ప్రజల తీర్పు మనకు తెలియకపోతుంది. తప్పకుండా అందులో వేసుకుందాం. కౌంటింగ్ ప్రక్రియలో అందరూ దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో పరిస్థితులు వేరు, మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు వేరు. మనకి ప్రజలపై అపారమైన నమ్మకం ఉంది.
ప్రజలు ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారో తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. అనదర్ 36 hours మనం వెయిట్ చేస్తే యాక్చువల్ పోల్ రిజల్టే వస్తుంది. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు మేళ్ల వల్ల మళ్ళా మేము అధికారం అడుగుతుందా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం. సర్వేస్ ని బేస్ చేసుకుని కూటమి నేతలు చెప్తున్నారు తుఫానుకు మించి సునామీ విజయం మాదే అంటున్నారు. ఏ తుఫాను ఏ సునామీ లేదమ్మా. ప్రజలు చాలా కూల్గా ఓట్లేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో గమనించారు. అవినీతికి పాల్పడుతూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బాధితుడు జలిగం నరసింగారావు డిమాండ్ చేశారు. మలక్పేట్లో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ తో కలిసి సమావేశం నిర్వహించారు. తమకు వారసత్వంగా వచ్చిన ఉమ్మడి ఆస్తిని తమకు తెలియకుండానే సోదరుడి కుటుంబం విక్రయించారని తెలిపారు. అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు. అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ఇల్లు ఉందండి, తమ్ముడు ఆయన వాటా ఆయన చనిపోక ముందు తీసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈ ఆస్తి మా క్లయింట్కి వచ్చింది. ఇద్దరు కాసేపటికి ఒకవేళ అవతల వ్యక్తికి ఒక్కడికి అమ్మాయేటటువంటి అధికారం లేదు. ఎవరిని తెలియకుండా ఆ ఇల్లు నాది అని చెప్పేసి దొంగ డాక్యుమెంట్ తయారు చేసి అమ్ముకొని వెళ్ళిపోయింది. దాని మీద కోర్టు ఆర్డర్ ఉంది. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టు ఆర్డర్ నాట్ టు ఎలినేషన్ అని ఉంది, నాట్ టు కన్స్ట్రక్ట్ ఎనీ బిల్డింగ్ అని. కోర్టు ఒక ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏ రకమైనటువంటి పర్మిషన్లు ఇవ్వకూడదు. అయినా పర్మిషన్లు కంటెంప్ట్ వేస్తున్నాం. వీళ్ళందరి మీద కూడా కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి మేము కంప్లైంట్లు పెట్టాం. పేరు జలిగం నరసింహరావు. మా నాన్నగారు సంపాదించిన ఆస్తి అక్రమంగా మా తమ్ముని భార్య మిగతా వాళ్ళతో కలిసి కుంభకయ్యి మొత్తం ఇల్లు వేరే వాళ్ళ అమ్మి ఇక్కడ నుంచి కనిపించకుండా వెళ్ళిపోయింది ఆమె. ప్లస్ చాలామందికి ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు పట్టించుకోవటం లేదు. నేను ఇంటికి పెద్ద కొడుకుని, నా తమ్ముడు వాడు అట్లా చేసి వాడు కూడా చనిపోయిండు. నేను లాయర్ గారికి సంప్రదించి ఇవన్నీ నడిపిస్తున్నా, ఏమీ జరగట్లేదు. అతను ఇల్లీగల్గా కడుతుండే, ఆ పనిని ఆపి కాంప్రమైజ్కు నా వాటా నాకు ఇప్పించగలరని మున్సిపల్ జిహెచ్ఎంసీ కృష్ణయ్య ఉండే, అరుణకుమారి ఉండే, ఈ ఏసీపీ రామదాస్ ఇప్పుడు ఉన్నాడు, ప్లస్ ఇంకో దేవేందర్ అని ఉండే, ఇప్పుడు టైం ఉండి బదులు సైదాబాద్ చెందినటువంటి జలిగం నరసింహరావు అనేటటువంటి నా క్లయింట్కు వారసత్వంగా కొంత ఆస్తి వచ్చింది. 2 ఇళ్ళు వచ్చింది. అయితే ఒక ఇంటిని మా క్లయింట్ తమ్ముడు ఆయన భార్య క్లయింట్కి తెలియకుండా మోసపూరితంగా ఒక నాగేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి తప్పించుకొని పోయింది. ఎక్కడుందో దొరకలేదు. దాంతో ఏంటంటే మా క్లయింట్ ఒకటి కోర్టులో పార్టీషన్ సూట్ వేయడం అనేది జరిగింది. పార్టీషన్ సూట్లో కోర్టు వారు ఏంటంటే ఒక ఓఎస్ నెంబర్ 152 అనేటటువంటి 1252/2023 అనేటువంటి ఒక దావాలో ఇంజంక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంజంక్షన్ ఆర్డరు కోర్టు ఆర్డర్లు ఉన్నటువంటి ఈ భూమి మీద ఒక నాగేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి అక్రమంగా ఇల్లు నిర్మాణం మొదలుపెట్టింది. ఆయన ఏంటంటే G+2 పర్మిషన్లు తీసుకొని సైదాబాద్ డివిజన్ లో తెలంగాణ 10వ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రెడ్డి బస్తీలో నిర్వహించిన వేడుకల్లో సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి స్వర్ణలతారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం అందరికి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో సైదాబాద్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Java Singh Gujarat Mara
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బైక్ రేసింగ్ నిర్వహిస్తూ హల్చల్ చేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించారు పోలీసులు. ఇందులో భాగంగా శనివారం రాత్రి రాయదుర్గం పోలీసులు టీ హబ్ ఏరియా, ఐటీసీ కోహినూర్, నాలర్జ్ పార్క్ ఏరియా, సర్వ భవనం, మై హోమ్ భుజా ప్రాంతాల్లో బైక్ రేసింగ్ పాయింట్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 50 బైక్లను సీజ్ చేశారు. బైక్ రైడ్ నిర్వహిస్తున్న వారిపై ఐపీసీ 336, 341 మోటార్ వెహికల్ చట్టం 184 కింద కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన అన్ని బైకులను ఆర్టీఓకి అప్పగించారు. అలాగే బైకులను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎల్బీ లోడ్ ఉంది, ఎఫ్జెడ్ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సైబరాబాద్ లో బైక్ రేసింగ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 50 బైకులు సీజ్ చేసిన పోలీసులు. ఐపీసీ 336, 341 మోటార్ వెహికల్ చట్టం 184 కింద కేసు నమోదు. విశాఖ చేరుకున్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చల్లని కబురు తెలియజేసిన వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల రాక కారణంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.